ఎలక్షన్ డేట్ ఇంకా ప్రకటించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు నుంచే యుద్ధ వాతావరణం కనిపిస్తున్నది. ఎప్పుడు ఏది అవుతుందో, ఎవరు ఏ పార్టీలో ఉంటారో అస్సలు అర్థం కాని పరిస్థితి. ఒక వర్గం ఊహాగానం ప్రకారం ముగ్గురు నాయకుల్లో అంటే చంద్రబాబు, దాంతోపాటు జగన్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా చాలా టెన్షన్లో ఉన్నారు, బయటికి చెప్పినా చెప్పకపోయినా. ఎందుకంటే ఎవరికి వారికే ఇది ప్రాణ సంకటం. ఈ ఎలక్షన్లో కనుక గెలవకపోతే చంద్రబాబుకి ఇంకా అవకాశమే లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా గెలవలేకపోతే అతని భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు అంధకారం. ఇంకా కేవలం సినిమాల్లో ఉండటం తప్పించి ఇంకా వేరే చేయగలిగింది ఏం లేదు. రెండోది అంటే పగబట్టిన బెబ్బుల్లాగా జగన్ వాళ్ళని బతకనిస్తాడా అనే భయం కూడా కొద్దిపాటు ఉంటుంది. అదేవిధంగా జగన్ కూడా ఇలాంటి స్థితే. ఎందుకంటే ఇప్పటికే తన ముందే తోకలు జాడిస్తున్న ఆ ఎమ్మెల్యేని చూసి ఒకసారి నా ముందు నించోటానికి, నాతో మాట్లాడటానికి, నేను పలకటానికి ధైర్యం చాలని ఈ ఎమ్మెల్యేలు, కేవలం నా ఫోటోలు, నా డబ్బులతో వీళ్ళు ఎమ్మెల్యే గెలిచిన వీళ్ళు ఈ రోజున నేను ఢిల్లీ వెళ్తే అసెంబ్లీలో కోరం లేకుండా సభ వాయిదా పడింది. అంత దౌర్భాగ్యంగా ప్రవర్తించారే, ఎంత సిగ్గు అని ప్రతిపక్షాలు గోల పెడుతున్నాయి. వాళ్ళు గోల పెడుతున్నాయి కాదులేండి, అసలు నాకే ఎంత సిగ్గుగా ఉంది. నేను లేకపోతే అసెంబ్లీ జరగనివరా? అంతమంది మంత్రులు ఉన్నారు కదా, ఆ మంత్రులు కూడా కనీసం అసెంబ్లీ లేకపోవటం ఏంటి అని ఆయన ఎంతో బాధపడుతున్నాడు ఆ ప్యాలెస్లో కూర్చుని. ఎందుకంటే ఈసారి పరిస్థితులు అలాగా వచ్చేసాయి. ఒకప్పుడు హుందాతనంగా ఉండే రాజకీయాలు ఈ రోజున గూండాల మనం బొంబాయిలు చూస్తూ ఉంటాం. అక్కడ గూండాలు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ నా జోన్లోకి వస్తే నిన్ను బతకనేవను, నీ జోన్లోకి నేను వస్తే నన్ను నువ్వు బతకనేవు అని చేపట్లో మనం వేలు పెడితే కుట్టనా అన్నట్టుగా ఈ అధికారంలోకి వచ్చేటప్పటికి ఇంత దౌర్జన్యం, ఇంత పగ, కార్పణ్యాలు, ఇంత హింసలు ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ చూడలేదు. ఇవన్నీ కూడా చెంపల్లోనే ఉంటామని చూసాము, సినిమాల్లో చూసాము. అవి కూడా ప్రాక్టికల్గా మనం ఎవరు చూసిన వాళ్ళు లేవు. కానీ ఇలాంటి దరిద్రపు పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళే పాపం భయపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే ఇప్పటికీ ప్రజలు ఎవరు కూడా నోరు విప్పట్లేదు. నేను మొన్న ఒకసారి రైతు బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ కూరలు అమ్మే వాళ్ళని ఒక 5-6 ఇంటర్వ్యూ చేశాను. బాబు, నీ పరిస్థితి ఏంటి? నువ్వు లాస్ట్ టైం ఎవరికి ఓటు వేసావు, ఇప్పుడు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటే వాళ్ళు చెప్పడానికి చాలామంది భయపడ్డారు. వద్దులేంటి సార్, తర్వాత చూసుకుందాం, దాందే ఉంది, ఎవరు గెలిస్తే మనకు వచ్చేదేంటి అని. కాదు నువ్వు చెప్పు అని గుచ్చి అడిగితే అప్పుడు మెల్లిగా వారి యొక్క అభిప్రాయాలు చెప్పడం మొదలెట్టారు. సార్, ఇద్దరిలా పరిస్థితులు లేవు సార్, మన హృదయంలో, మన మనసులో ఉన్న అభిప్రాయాన్ని కానీ చెప్పామనుకోండి, రేపటి రోజునే లేకపోతే ఇవాళ సాయంత్రం కల్లా పోలీసులు మన ఇంటికి వచ్చేస్తున్నారు. మరి మమ్మల్ని ఒక నక్సలైట్ లాగా ట్రీట్ చేసి మా ఊర్లోనే కొంతమంది తీసుకెళ్లారు. కాబట్టి మేము మాట్లాడటానికి ఇష్టపడలేదండి. కాబట్టి మీరేదో పెద్దవాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్పి తన మనసులో అభిప్రాయం చెప్పాడు. అంటే ప్రజలు కూడా తమ వ్యక్తిగత స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకునే స్థితిలో లేకుండా ఉంది. మరి ఇంతటి దౌర్భాగ్యం కేంద్రం ఉండి కూడా మరి ఆ ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తూ ఉంటే మరి ప్రజలు కేంద్రమే ఏం చేయలేకపోతే ఇక ఎవరు ఏం చేస్తాడండి? మన రాష్ట్రానికి దేవుడే దిక్కు అన్నట్టుగా వాళ్ళు కూడా వైరాగ్యంతో మాట్లాడుతున్నారు. ఏమో పరిస్థితులు ఎటు చెట్టుపోతే అర్థం కావట్లేదు. రాజకీయ సుస్థిరత కావాలి కానీ ఆ యొక్క ఎప్పుడైతే అంత గొప్ప మెజారిటీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ప్రతిపక్షం లేకుండా చేస్తున్నాం. ఇది చాలా తప్పు. ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రతిపక్షం లేకుండా ఒకే పార్టీకి రేపొద్దునే సరే ఏ పార్టీ గెలిచినా సరే ఆ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ ఇస్తే ఇదే గతి పడుతుంది. ఎవరు నీతివంతులు కాదు, అందరూ ఒకటే. పదవి వచ్చేటప్పటికి ఆ తిక్కే వేరు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా వారి ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా ఒకే పార్టీకి గుంపుగొత్తగా ఓట్లు వేయకుండా దానికి ఇప్పుడు తెలంగాణలో చూడండి చక్కగా ఉంది.
సరైన ప్రతిపక్షం ఉంది. ఎటొచ్చింటే ఆ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు దౌర్భాగ్యులు, వాళ్ళు ఈ అధికార పక్షంలోకి రాకుండా ఉంటే చాలు. ఎందుకంటే ఇది అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఏదో రకంగా అధికార పక్షంలోకి వెళ్తే నా పనులు అవుతాయి, నా డబ్బులు సంపాదించుకోవచ్చు అని యావతో వీళ్ళు వెళ్తున్నారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం కనుక ఆ సరైన చట్టాలు తీసుకొచ్చి ఏ పార్టీతో మీరు గెలుస్తారో ఆ పార్టీలోనే ఆ 5 ఏళ్ళు ఉండాలి, లేకుంటే రిజైన్ చేసి ఇంకో పార్టీకి వెళ్ళాలి, దీంట్లో ఇంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక్కసారి వెళ్తే ఆ రూల్కి బ్రేక్ ఉంటుంది అని చెప్పకూడదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళని ఆ పార్టీ విధానాన్ని బట్టి వాళ్ళు ఎన్నుకున్నారు. మరి ఎన్నుకున్న వ్యక్తులు ఆ పార్టీలోనే ఉండాలి. కానీ దౌర్భాగ్యంగా పార్టీలు మారిపోతున్నారు. మరి ఇలాంటి దుస్థితి దాపరించకుండా ఉండాలంటే సరైన ప్రతిపక్షాన్ని ఇవ్వాలి. ఎందుకంటే అధికార పక్షాన్ని నెగ్గదీయాలి. అప్పుడే వాళ్ళు సవ్యమైన మార్గంలో ఉంటారు. లేకుంటే మన కేసీఆర్ గారు చూడండి, ఎలాగా ఆఖరి పత్రికా విలేకరులు కూడా దుమ్ము రేపేవాడు, వాళ్ళు మాట్లాడిచ్చేవాడు కాదు. ఎంత దౌర్భాగ్యం. మరి అలాంటి దౌర్భాగ్య స్థితి మనం ఒకసారి రాకుండా ఉండాలంటే ముందుగా ప్రజలు చైతన్యవంతులు కావాలి. ప్రజలు చైతన్యవంతులు అవుతేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. మరి అలాంటి ప్రజాస్వామ్య విలువలతో ముందుకు వెళ్దామని, మరి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ముందుకి ఆలోచించి సరైన వ్యక్తికి ఓటేయండి. సరైన వ్యక్తికి ఓటేస్తే అది మన బ్యాంకులో వేసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. రేపటి రోజున మనకి ఏ అవసరం వచ్చినా సరే ఆ వ్యక్తి అండగా నిలబడతారు. వ్యక్తి కన్నా కూడా ముందు పార్టీ విధానాలు చూడండి. ఆ పార్టీ విధానాలు నచ్చి వాళ్ళ వల్ల మనకు అపకారం లేదనుకున్న పార్టీని ఎన్నుకోండి. అలాగని చెప్పి ప్రతిపక్షం లేకుండా మాత్రం చేయకండి. జాగ్రత్తగా మనం సరైన ప్రతిపక్షాన్ని కూడా ఇస్తేనే కానీ అధికార పక్షం మాట వినదు. ఇవన్నీ ఆలోచించి ఓటేద్దాం. మరి ఈ మెసేజ్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కన ఉంది బెల్ ఐకాన్, దాని కనుక ప్రెస్ చేసే అనుకోండి నేరుగా మీ ఇంటికి మా వీడియోస్ వచ్చేస్తాయి. సరేనా? ఇట్లు మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడి గంటలు టీవీ 9. See you. Bye.